నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సేవలను సులభవంతంగా వేగవంతంగా పూర్తి చేసుకునేందుకు ప్రజలకు ఒక కీలకమైన అప్డేట్ కూడా ఇచ్చింది. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ని అయితే మాత్రం ప్రవేశపెట్టింది. జీవో నెంబర్ 172 అయితే మాత్రం ఇప్పటికే విడుదల చేసింది. దీని ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన డేటా దీంట్లో పూర్తి స్థాయిలో పొందుపరచనున్నారు. అయితే వాస్తవానికి రేషన్ కార్డు ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అడ్రస్ సంబంధించిన ధృవీకరణ సంబంధించిన విషయాలు కొన్ని ఇబ్బందికరంగా మారుతున్న సందర్భంలో రెవెన్యూ శాఖ పరిధిలో అయితే మాత్రం ఈ యొక్క తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ని అయితే మాత్రం ప్రవేశపెడుతున్నారు. తద్వారా మీ సేవలో ఈ యొక్క సేవల్ని పొందాల్సిన అవసరం ఉంటుంది. ఏముంటుంది దీంట్లో ప్రధానంగా ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తుందంటే ఈ యొక్క ధృవీకరణ సంబంధించిన ఇబ్బందులు చాలా వరకు వస్తున్నాయి. సాంకేతికంగా చాలా వరకు అయితే మాత్రం చాలా పౌర సేవలు కూడా ఆగిపోతున్న సందర్భంలో ఒక డిజిటల్ డేటా అనేది కూడా ప్రభుత్వం దగ్గర ఉండాలి, అలాగే ప్రజల దగ్గర ఉండాలన్న కోణంతో అయితే మాత్రం ఈ యొక్క అంశాన్ని ఇక తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తీసుకొని దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. దీంట్లో ప్రధానంగా కుటుంబ సభ్యుల పెద్ద వివరాలు, దాంతోపాటు వాళ్ళ యొక్క వయసు, పిల్లలుంటే పిల్లల సంబంధించిన వయసు, అడ్రస్ వివరాలు, ఇలా ఆధార్ సంబంధించిన వివరాలు, కొన్ని ఏదైతే రేషన్ కార్డులో ఉంటాయో రేషన్ కార్డు కంటే ఎక్కువ వివరాలు కూడా దీంట్లో ఉంటాయి. మీ సేవలో అప్లై చేసుకుంటే 2 రోజుల్లో కూడా మనకు దానికి సంబంధించిన ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో దీని ద్వారా లాభాలు ఏంటి, హక్కులు ఏంటి అంటే మాత్రం హక్కులు ప్రధానంగా ఏముండవు. ఎందుకంటే చాలామంది హక్కులు ఉంటాయి, తద్వారా భూమిపైన హక్కులు ఉంటాయి, లేకపోతే ప్రభుత్వ పథకాలకు ఇది చాలా ఇదే హక్కు ద్వారా అనుకుంటే మాత్రం పొరపాటు జరిగినట్టే. ఇది అలాంటిది ఏముండదు తప్ప కేవలం ఒక ధృవీకరణ దృష్టిలో పెట్టుకుని అయితే మాత్రం దీన్ని ఇక ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు రేషన్ కార్డు కానీ సర్టిఫికేట్ లాంటిది, కానీ రేషన్ కార్డు డేటా ద్వారా అయితే మాత్రం దీన్ని తీసుకుంటారు. దీనికి దానికి ఒకటే రేషన్ కార్డు నెంబరు, అలాగే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ నెంబర్ కూడా ఒకేలాగా ఉంటుంది. ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రధానంగా ఎవరికైతే ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటుందో ఆ డేటాబేస్ను ద్వారా అయితే మాత్రం కుటుంబ సభ్యులైతే మాత్రం ఈ యొక్క సర్టిఫికేట్ కోసం అప్లై చేయడానికి అర్హులుగా తేల్చింది. అంటే రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారైతే మాత్రం ఈ ఫ్యామిలీ రిజిస్టర్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆ డేటాతో పాటు అదనంగా కొన్ని వివరాలు కూడా పొందుపరిచే అవకాశం ఉన్నట్టయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరికొన్ని వివరాలు అయితే మాత్రం చెప్పింది. ప్రధానంగా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు 2 రోజుల్లోగా ఈ యొక్క సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా కుటుంబాలకు సంబంధించిన పూర్తి డేటా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఆన్లైన్ బేస్డ్ డేటా ఉండడంతో కొన్ని పథకాల అమలు కోసం, కొన్ని సేవల అమలు కోసం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ప్రక్రియ కూడా ఉపయోగపడుతుంది. ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు కుటుంబ సభ్యుల రేషన్ కార్డు నెంబర్ను ఫ్యామిలీ రిజిస్టర్ ఐడిగా పరిగణించబడుతుంది. అలాగే కుటుంబ పెద్ద పేరు, ప్రతి సభ్యుడి పేరు, కుటుంబ పెద్దతో పాటు సంబంధము, అలాగే వయస్సు, జనన తేదీ, అలాగే మేలా ఫీమేలా, దాంతోపాటు ఆధార్ నెంబర్తో పాటు పూర్తి చిరునామా, అంటే రేషన్ కార్డులో కంటే అదనంగా కొన్ని డేటాలు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ డేటాబేస్ ద్వారా అయితే మాత్రం తెలుసుకునే అవకాశం. ఇదంతా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది. అంటే మనం దీనికోసం చేయాల్సిందల్లా మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మన వివరాలు, మన రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు సంబంధించిన డేటా చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ కూడా తీసుకుంటారు. తద్వారా ఈ యొక్క ప్రాసెస్ కూడా అవుతుంది. తర్వాత తహసీల్దార్ అనేది కీలకంగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అది మండల ఆఫీస్కి వెళ్తుంది. ఇక తహసీల్దార్ కూడా వివరాలు పరిశీలించిన తర్వాత డిజిటల్ సంతకం రూపంలో ఆయన యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా సర్టిఫికేట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు చాలామంది అనుకుంటున్నారు దీనికి మరి ఇంకేమైనా బెనిఫిట్స్ అంటే ఆస్తి హక్కుపై ఎలాంటి ఈ సర్టిఫికేట్కి ఏం సంబంధం ఉండదు. అలాగే యాజమాన్యం లేదా వారసత్వ హక్కును ఈ యొక్క సర్టిఫికేటు నిర్ధారించదు. ప్రభుత్వ పథకాలపై హక్కును కూడా కల్పించదు. కేవలము మనం అనుకున్నట్టు ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు కేవలం ఇదొక వివరాలకు అంటే ధృవీకరణ, కుటుంబ సభ్యులకు సంబంధించిన కొన్ని డేటా విషయంలో మాత్రం ధృవీకరణ కోసం అయితే ఉపయోగపడుతుంది. ఇటు ప్రభుత్వానికి, ప్రజలకు కూడా కొన్ని సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలకు ఇది పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. నివాస సంబంధించింది అవుతుంది, ఏదైతే ప్రూఫ్ ఉంటుందో ఆ ప్రూఫ్ లోకాలిటీ సంబంధించినంత కూడా ఈ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోవడానికి, చూయించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
సో కొత్తగా ఈ యొక్క సర్టిఫికేట్ సేవలు అయితే మాత్రం మీ సేవలో రెవెన్యూ శాఖ సేవల కింద మామూలుగా అయితే మాత్రం ఈ రేషన్ కార్డు అనేది ఈ పౌర సరఫరాల కిందకి వస్తుంది. కానీ ఇది మాత్రం రేషన్ కార్డు సంబంధించిన డేటా తీసుకొని ఇది రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుంది అన్నట్టు కూడా ప్రభుత్వం తెలిపింది. కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ద్వారా అంటే ప్రస్తుతానికి మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు. త్వరలో కూడా యాప్ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు. ఇక ఫీజు విషయానికి వస్తే మాత్రం నామినల్గా మీ సేవలో నిర్ణయించబడిన ఫీజుని అయితే మాత్రం తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ఫీజులే తీసుకునే అవకాశం ఉంటున్నట్టు కూడా ప్రభుత్వం ఈ జీవోలో కూడా తెలిపింది. సో ఫ్యామిలీ రిజిస్టర్లో పేరు ఉన్న 18 ఏళ్ళు నిండిన కుటుంబ సభ్యుడు మాత్రమే ఆ కుటుంబ ఫ్యామిలీ రిజిస్టర్ కాపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కుటుంబ పెద్దలు దీంట్లో దరఖాస్తు చేసుకోవచ్చట. ఇలా చాలా అంశాలు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని మార్పు చేర్పులు కూడా చేయొచ్చు. కానీ ప్రధానంగా సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా ఏదైనా ప్రభుత్వ సేవల కోసము చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆన్లైన్లో కూడా కుటుంబాలకు సంబంధించిన డేటా ఉంటే రేపు దేనికైనా అప్లై చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అయితే మాత్రం ప్రస్తుతం అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఇంకేమైనా మార్పు చేర్పులు చేస్తారా, ఏమైనా సేవలను దీనికి ఉపయోగిస్తారా. ప్రస్తుతానికైతే మాత్రం యాజమాన్య పరంగా ఎలాంటి హక్కు ఉండదంట, భూమిపైన ఎలాంటి హక్కు ఉండదు. అలాగే ప్రభుత్వ పథకాలకు ఇది అనేది తప్పకుండా ఇది ఉంటే ప్రభుత్వ పథకాలు వచ్చినట్టు కాదు అన్నట్టు కూడా చెప్తున్నారు. కేవలం ధృవీకరణ కోసము కొన్ని అప్లై చేసుకునే కోణంలో కూడా సాంకేతికంగా వస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇప్పటికే 172 జీవోను కూడా విడుదల చేసింది. చూడాలి మరి ఈ సర్టిఫికేట్ ద్వారా ఇంకా భవిష్యత్తులో ఏమైనా అదనపు సేవలు యాడ్ అయ్యే అవకాశం ఉంటుందా, ఏమైనా బెనిఫిట్ చేస్తారా. ఎందుకంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నాక రిజిస్టర్ ఎందుకు అనే ఒక క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ వచ్చిన నేపథ్యంలో అయితే మాత్రం ఇది ఒక ధృవీకరణ సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రభుత్వం దగ్గర ఫ్యామిలీల పూర్తి డేటా కూడా పొందుపరచడానికి ఇది ఉపయోగపడడానికి ప్రభుత్వం తీసుకుపోతున్నట్టయితే తెలుస్తుంది. చూడాలి భవిష్యత్తులో మరి ఇంకా దీంట్లో ఏమైనా మార్పు చేర్పులు వస్తాయా, ఏమైనా అప్డేషన్స్ వస్తాయా, ఇది మరి పౌరులకు అప్లై చేసుకోవడం వల్ల ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా అనేది మాత్రం ఇది ప్రారంభించిన తర్వాత వచ్చే పరిణామాల బట్టి ఆధారపడి ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవైపు ప్రభుత్వము అన్ని రకాల సర్టిఫికేట్లు మీ సేవ ద్వారా అందిస్తుంది, అలాగే రేషన్ కార్డు కూడా అందిస్తుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ అనేది అవసరం అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.